కొంతమందికి వివాహం కాలేదంటే వివాహమయ్యి భర్త అనే చేప ఎంటర్ అవుతుంది, లేదా భార్య అనే చేప ఎంటర్ అవుతుంది. ఈ చేప ఎంటర్ కాగానే ఇక మనోడు దేవునికి దూరం అయిపోతాడు. మరీ కొంతమంది అయితే అన్యచేపం చేసుకొని, అన్యచేపం చేసుకొని ఈ అన్యచేపతో అతుక్కుపోయి అసలు పూర్తిగా యేసయ్యనే విసర్జించే పరిస్థితికి వచ్చిన భ్రష్టులు లేకపోలేదు. ఈ అన్యచేప ఆ వ్యక్తి జీవితంలోకి రాకముందు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఈ అన్యచేప అంటే అర్థమైందా? మరీ ఆలస్యం అయిపోతుందని అన్యుడైనా పర్వాలేదులే ఎవరో ఒకళ్ళని రాజీ పడిపోయి పెళ్లి చేసేసుకుంటారు కదా. ఆ వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత అంతకుముందు కొద్ది గొప్ప ఉన్న భక్తి, యేసయ్య మీద ప్రేమ, విశ్వాసం, రక్షణ మొత్తాన్ని బ్రేక్ చేసి పడేసి, రా నాతో పాటు ఇంకో దానికి పద అని